Painar si
నీ నెనరులకు స్తోత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుటాయే మాత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుటాయే మాత్రము. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. మూడు సిలువలు మోసి మోటి వలన కలుగు కీడు సహించితివా. ఆ కీడును నీ కళ్ళ కింద వేసి త్రోకి ఓడించి లేచితివా. ఆ కీడును నీ కళ్ళ కింద వేసి త్రోకి ఓడించి లేచితివా. మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా నా కొరకై. మూడు సిలువలు మోసితివా. కల్వరి కిరిమెట్టువై, కల్వరి నాదుని వైపు, శిలువనాదుని వైపు తీక్షణముగా చూద్దాం. ఆయన శ్రమ వర్ణనాతీతము వర్ణించుటకు ఎందరో కవుల యొక్క జీవితములు సరిపోలేదు. అంతటి శ్రమ పొందిన శ్రమనాథుని ధ్యానం చేసే భాగ్యం
ఇప్పుడు మనకు దయచేశారు కనుక అరుణోదయమున ఆ శిలువ వైపు చూద్దాం. వేలాడుచున్న యేసుక్రీస్తు వారి వైపు చూద్దాం. శిలువలో ఆయన రూపము, నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ మనస్సు నీ ముఖబింబమున కలదు అని తండ్రి గారు పాడినట్లుగా ఆయన ముఖములో ప్రేమ కనబడుతుంది. ఆయన ముఖములో శ్రమలో ఉన్నాడు. శ్రమ కనిపించట్లేదు, దుఃఖము కనిపించట్లేదు, కానీ ప్రేమ కనబడుతుంది ఆయన ముఖములో. జాలి కనబడుతుంది ఆయన ముఖములో. దయ కనబడుచున్నది ఆయన ముఖములో. అందుకే అయ్యగారు వేలాడుచున్న యేసయ్య స్వరూపమును వివరిస్తూ 7 మాటలలో కూడా ఆయన రూపమే. మొదటి మాటలో క్షమాపణ రూపిగా కనబడుచున్నాడు. రెండవ మాటలో రక్షణ రూపిగా ఆయన కనబడ్డాడు. మూడవ మాటలో ఆదరణ రూపిగా, తాను శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆదరించే ఆదరణ రూపిగా ఆయన కనబడుచున్నాడు. నాలుగవ మాటలో విడువబడిన రూపము అన్నారు దైవజనులు. అందరూ విడిచిపెట్టి వేశారు. పరలోకములో ఆయన ఉంటే ఆయన చుట్టూ కోట్ల కొలది దేవదూతలు ఉంటారు. 4 జీవులు ఆయన చుట్టూ ఉండి నిత్యము వారు స్తుతిగానము చేయించున్నారు అని ప్రకటన గ్రంథములో మనము చూడగలుగుచున్నాము. 24 పెద్దలు సింహాసనమును దిగి వారి కిరీటములను ఆయన పాదముల ఎదుట ఉంచి, మహిమకు నీవే పాత్రుడవు, ఘనతకు నీవే పాత్రుడవు, స్తుతికి నీవే పాత్రుడవు అని వారు గాన ప్రతిగానములు చేయించున్నారు. వారంటున్నారు, నీవే సమస్తాన్ని సృష్టించింది, నీవే సృష్టికర్తవు, నీవే, నిన్ను బట్టియే ఇవన్నీ ఉన్నాయి. నీవు లేకపోతే ఈ సృష్టి లేదు. నిన్ను బట్టియే ఇవన్నీ కలుగు చేయబడ్డాయి కనుక స్తుతికి పాత్రుడవు నీవే, స్తోత్రములకు అర్హుడవు నీవే, ఘనతకు యోగ్యుడవు నీవే అని వారు గాన ప్రతిగానములు చేయించున్నారు. అంతటి వైభవాన్ని విడిచిపెట్టి ఆయన నిలబడితే చుట్టూరా కోట్ల 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 దూతలు పగుడుచూ ఉన్నారు. అంత మహిమను విడిచిపెట్టి కేవలం మన కోసం ఈ భూమి మీదకి నరుడుగా వచ్చారు. నరుడుగా వచ్చిన ఆయన అందరి చేత విడిచిపెట్టబడ్డారు. అందరూ ఆయనను విడిచిపెట్టి వేశారు. తనను ఈ లోకములో జన్మించుటకు జన్మనిచ్చిన ప్రభు కోరుకొనిన మరియ, ప్రభునకు తల్లిగా ఉన్న మరియ కూడా నిస్సహాయురాలైపోయింది. ఆమె ఏడవడమే తప్ప ఏమి చేయలేకపోయింది. అందుకని ఆయన తన తల్లి చేత, తన తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడిన వాడుగా కనబడుచున్నాడు. తన యొక్క స్వజాతి సొంత వారే, ఏ యూదా జాతిలో అయితే ఆయన జన్మించారో యూదులను బడిన వారే, సహోదరులను బడిన వారే,
సిలువ వేయుము, సిలువ వేయుము, యేసును మరణమునకు అప్పగించండి, బరబ్బను మాకు విడుదల చేయండి వారే కోరుచున్నారు. స్వజనులు, స్వజాతి వారు, తన రక్త సంబంధికులుగా తన తర్వాత ఉన్న తన సహోదరుడు కూడా ఆయనను విడిచిపెట్టిరి అని బైబిల్లో చూస్తూ ఉన్నాను. నానుకున్న వారందరూ ఆయనను విడిచిపెట్టారు. విడవబడిన వాడుగా, విడవబడిన రూపముగా ఆయన కనబడుచున్నారు. 4వ మాటలో ఆయన ద్వారా ఎందరో మేలులు పొందారు. కుంటివారు నడిచారు, గురుడివారు చూపు పొందారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, మోగవారు మాట్లాడారు, చనిపోయిన వారు తిరిగి లేచారు, దయ్యముల పీడితులు విడుదల పొందారు. ఎన్ని కార్యాలు ఆయన ద్వారా ఎన్ని లక్షల మంది ప్రజలు మేలు పొందారో. అయితే ఏ ఒక్కరు ఆయన పక్షాన్ని నిలబడలేదు. తన ద్వారా ఉపకారములు పొందిన వారి ద్వారా ప్రభువు విడిచిపెట్టబడ్డ తన శిష్యులైన వారు ఆయనను వెంబడించారు. వారంటున్నారు, మేము సమస్తాన్ని పిలిచి మిమ్మల్ని వెంబడించామన్నారు, మీకోసం మా ప్రాణం ఇస్తామన్నారు. ఆయనను వెంబడించిన శిష్యులు ఎప్పుడైతే ఆయన చేతులకు సంఖ్యలు వేశారో, బంధించారో, బైబిల్లో చూస్తాము కదా, అందరూ ఆయనను విడిచి పారిపోయారు. తన శిష్యులు కూడా ప్రభు అనుకున్నారు, నాతో ఉంటారు, నన్ను వెంబడించిన వారు కదా నాతోనే ఉంటారనుకున్నారు. కానీ ఏ ఒక్కరూ ఆయనతో లేదు. అందరూ ఆయన్ని విడిచిపెట్టారు. విడవబడిన వాడుగా కనబడుచున్న దేవదూతల చేత విడిచిపెట్టబడ్డా. పరలోకములో ఉంటే ఆయన చుట్టూ దూతలుంటారు. గెత్సెమనే వనములో కూడా దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని బైబిల్లో చూస్తున్నా. కడకు ఆయన దూతలైన వారు కూడా ఆయనను విడిచిపెట్టి వేశారు. బహుశా దూతలు ఉంటే ఎవరు ఆయనను ముట్టగలరు అన్నాడు కదా పేతురు. నాకు బలము లేదనుకున్నావా? నీవు కత్తితో పోరాడాలనుకుంటున్నావా? కత్తి పట్టిన వాడు కత్తితో నశిస్తాడు. వద్దు, కత్తితో యుద్ధము చేయడానికి రాలేదు, ప్రేమను చూపించడానికి వచ్చాను. నీ కత్తి నీ వరలో ఉంచుకో, వద్దు, చాలిక చాలు అని అంటున్నాను. నేను పిలవలసిన అవసరం లేదు. పైకి చూస్తే 12 సేన ఊహ్యములు తిరుగుతాయి. 72,000 మంది దేవదూతలు ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉంటారట. ఒక్కొక్క దూత 1,000,000 మందిని చంపగలదు. 12 సేన ఊహ్యములు అనగా 72,000 మంది దేవదూతలు దిగి వస్తారు అన్నారు ప్రభు. అంత బలమంది కూడా ఒంటరి వారైపోయారు. కడకు నా యందు తండ్రి, తండ్రి యందు నేను, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే తండ్రి నేను వేరు కాము, మేము ఒక్కరమే అని చెప్పుకున్న ప్రభువే. ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. ఎన్నడూ విలువని బంధమైన తండ్రి తన కుమారుని విడిచిపెట్టి వేశారు. అందరి చేత విడిచిపెట్టబడిన వాడు
ఒంటరిగా కనబడుచున్నాం, విడువబడిన రూపముగా కనబడుచున్నాం. యేసు వైపు చూద్దాం. కేవలం మన కోసమే ఒంటరి వాడయ్యాడు ఆయన. మన కోసమే అందరిని విడిచిపెట్టుకున్నాడు. అందరూ విడిచిపెట్టినా బాధపడలేదు. నా బిడ్డలు నాకు దక్కితే చాలు, నా బిడ్డలు భూలోకములో ఉన్నవారు నరకమునకు వెళ్ళకపోతే నాకు చాలు అని ఆయన అందరి చేత విడిచిపెట్టబడ్డారు. ఒంటరిగానే పోరాటం, సంఖ్యలు చేతులకు సంఖ్యలు వేయబడింది మొదలుకొని ఒంటరి వాడే. ఎందుకు ప్రభుని బంధించారు అని అడిగిన వారు ఎవరు లేరు. కోర్టులో లేని నేరాలు మోపుచున్నప్పుడు ఆయన పక్షముగా నిలబడి ఈయన ఈ నేరములు చేయలేదని చెప్పిన వారు ఎవరు లేరు. ఆయన కొడుతుంటే ఎందుకు కొడుతున్నారని ఎవ్వరు అంటూ రాలేదు. ఆయన తిడుతుంటే ఎందుకు తిడుతున్నారని ఎవరు అంటూ రాలేదు. కొరడా దెబ్బలు కొడుతున్నా ఒంటరిగానే, శ్రమంత ఒంటరిగానే, సిలువను ఒంటరిగానే మోసుకుంటూ ఒంటరి వాడైపోయాడు ప్రభు. ఒంటరి వాడయ్యాడు ప్రభు. పరలోకములో కోట్ల కొలది దూతలతో ఉన్న ప్రభు ఒంటరిగా కనబడుచున్నారు. అంత మాత్రమే కాకుండా తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించిన ప్రభునకు వస్త్రములను కూడా తీసివేస్తారు. వస్త్రములు కూడా తీసివేస్తారు. ఎంత దీనముగా కనబడుచున్నారో, ఎంత బాధకరమైన స్థితిలో కనబడుచున్నారు. నీ నా పాపములు చేతులెత్తి ప్రతి వారు అయ్యా, నా కొరకే నీ ఒంటరి వారి అయిపోయావయ్యా. నా నిమిత్తమే నీవు ఒంటరి వాడవైపోయావు తండ్రి. నిన్ను ఒంటరిగా చేసినది నేనే తండ్రి. నిన్ను ఆ శిలువలో వస్త్రములు కూడా లేకుండా చేసినది నా పాపమే తండ్రి. చేతులెత్తి ప్రతి వారు ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, కంటిని దురాలేక కలతాచిందిన ప్రభుని ఎంత దూరము మోయించెదారో స్వామి. ఇంత సిలువ నెత్తి నొందైన దయాలేక ఎంత దూరము మోయించెదారో. కలువారి గిరి వరకు సిలువా మోయాలేక, కలువారి గిరి వరకు సిలువా మోయాలేక, అలసిన ప్రభు చంప నాలస్యమును చేసి, అలసిన ప్రభు చంప నాలస్యము చేసి, ఎంత దూరము మోయించెదారో. యేసుని కొరకైనే నే చూడ కంటేను, యేసుని కొరకైనే
నేర్చుట కంటేను దోషి అని గ్రహించి దోషిలో గుండాలేను. ఎంత దూరము పోయించెదారో స్వామి కింద సిలువా నెత్తి కొంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. ఒంటిగా ఏకాంతముగా గెస్సెమనలో ప్రార్థనలో ఉన్నాడు. ప్రతి రాత్రి ఒంటిగానే ప్రార్థనలో ఉంటున్నా, ఉపవాసముతో ఉన్నాడు. ఏమి తినలేదు. బంధించి తీసుకుని వెళ్ళా. ఒంటిగా ఉన్న ప్రభుని, ఉపవాసములు చేసిన ప్రభుని పట్టుకొని ఈడ్చుకొని తీసుకుని వెళ్ళా. కల్వరి గిరి వరకు సిలువ మోసుకొని వెళ్ళిన ప్రభుని త్వరగా చంపుట లేదు. ఆలస్యము చేస్తున్నాను. ఇంకా బాధపడాలి, ఇంకా హింస పెట్టాలి, ఇంకా శ్రమ పెట్టాలి. ఎంత భారమో, ఎంత శ్రమో. భక్తులు అంటున్నారు, ఏడవరము కాదు, నీవు దోషివని గ్రహించాలి. చేతులెత్తండి. నేను దోషిని తండ్రి, దోషిని నేనయ్యా, దోషిని నేనయ్యా, శిక్ష నీకయ్యా. దోషిని నేను తండ్రి, దోషిని నేను తండ్రి, శిక్ష భరించినది నీవు తండ్రి. దేవా నన్ను క్షమించుమయ్యా అని ప్రతిభా చేతులెత్తి మౌనముగా ఉండవద్దయ్యా. దోషిని నేనయ్యా, దోషిని నేను తండ్రి, శిక్ష నీవు భరించావయ్యా. పాపము నాదయ్యా, శ్రమ నీదయ్యా. నాదే తండ్రి, అంత నాదే. నా కొరకే ఒంటరి వాడు అయిపోయావు. నా కొరకే ఎవరు లేని వాడుగా అందరూ ఉండి కూడా, పరలోకమంతా ఉండి కూడా, పరిశుద్ధులందరూ ఉండి కూడా, 24 పెద్దలు ఉండి కూడా, కోట్ల కొలది దూతలు ఉండి కూడా, దేవా శరాపులు, కెరూబులు, పరలోక సైన్యము అంతా నీకు ఉన్నప్పటికీ కూడా కేవలం నా కొరకే. నా మీద ఎందుకయ్యా నీకింత ప్రేమ? నా మీద ఎందుకయ్యా నీకింత ప్రేమ? నరుని మీద నీకెందుకయ్యా ఇంత ప్రేమ? ఇంత జాలి ఎందుకయ్యా నీకు? నేను నశించిపోకూడదని నా నిమిత్తము ఒంటరి వాడమైపోయావే. నా నిమిత్తము వస్త్రములు కూడా లేనివాడుగా ఉన్నావు కదయ్యా. నన్ను క్షమించు తండ్రి అని ప్రతి ఒక్కరు. ఇంకను నాలో ఏ దోషములను ఈ 40 దినాల శిలువ ధ్యానాల్లో, ఈ చివరి 4 రోజుల్లో దేవా నాలో ఉన్న ప్రతి దోషమును నీ శిలువ రక్తము చేత, నీ కల్వరి రక్తము చేత, నీ ప్రశస్తమైన రక్తము చేత, నీ పరిశుద్ధమైన రక్తము చేత, ఇమ్మానుయేలు రక్తము చేత నన్ను కడుగు, నన్ను కడుగు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చేతులెత్తి 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 ప్రభువును రక్తమును కోరుకుంటున్నారు. ఏ రక్తము మా మీద కుమ్మరింపబడాలి. గత దినమున నీవు చూపించినట్లుగా ఈ ప్రపంచములో ఏదో ప్రమాదము జరగబోతుంది. దేవాటి ప్రమాదములు జరగకుండా, అట్టి శ్రమలు రాకుండా నీ రక్తము ఒక్కసారి దేశం మీద, నీ రక్తం ఒక్కసారి ప్రపంచం మీద, నీ రక్తము ఒక్కసారి ప్రపంచ మానవులందరి మీద కుమ్మరింపబడి అందరూ నీ వైపు రావాలయ్యా. అందరూ నీ శిలువ యొద్దకు రావాలి తండ్రి. ఉగ్రతను తప్పించే రక్తము నీ రక్తము కనుక ఈ అరుణోదయమున మా మీద, మా దేశం మీద, ప్రజల మీద
దేవామి రక్తమును కుమరించండి. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. చేసి చేర్చును యేసు రక్తము.
యేసురాక్తము సిల్వలో నాకై కార్చెను. యేసురాక్తము. ఓ క్షమాపణ రూపివైన తండ్రి, ఓ రక్షణ రూపివైన తండ్రి, ఓ ఆదరణ రూపివైన తండ్రి, ఓ అందరి చేత విడువబడిన రూపివైన తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. ఎంత స్థుతించిన భక్తులు, నీ రక్తము మా మీద, నీ రక్తము మా దేశం మీద, నీ రక్తం ప్రపంచం మీద, నీ రక్తం అనారోగ్యముతో ఉన్న బిడ్డల మీద, అనారోగ్యముతో ఉన్న బిడ్డల మీద కుమ్మరించి నీ రక్తము ద్వారా సంపూర్ణ స్వస్థత నుంచి మీరు ఆకును సిద్ధపరచుము. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా, అందరికి కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు. పట్టుదలతో ప్రభుని చూద్దాం. ఒక ఋషి వలె మన దృష్టి దేవుని వైపు మనోనిదానంతో ప్రభుని చూద్దాం. కొద్ది నిమిషాలు మౌన